కదా మరి ఏం రాసిర్రు ఏంది ఏం కథ అంటే ఇగో ముందుగా గీ కోల్యాగని తీసుకుందాం. రాజీ సింగ్ ఇక ఇప్పుడు రాజా సింగ్ పోయి రాజీ సింగ్ అయ్యిండు. ఇక నరనరాన అనుమున తనువంతా హిందుత్వ భావజాలాన్ని నింపుకున్న రాజా సింగు ఎట్లా ఎడబాసిపాయే. అసలైన హిందూ బిడ్డవు నువ్వన్నో, నువ్వు లేకపోతే మాకు దిక్కేవాళ్ళన్నో, నువ్వు ఎక్కడ మొఖం చూస్తున్నావు అన్నో, నువ్వు హరీష్ రావు సంకర చేరబోతున్నవాట అన్నో, అన్నకపోతే నువ్వేడ ఈమిడతావు అన్నో, లోపటంగా కథ నడుస్తుందట అన్నో. పుసుక్కున ఈయన ఏమన్నాడంటే హరీష్ రావుతోటి జర నేను ఆయలకు ఫోన్ చేసి మాట్లాడతా అని ఇక ఏమంటా అన్నాడో ఇక సోషల్ మీడియాలో నీ దండం పెట్టి ఇక పోతుండో రాజా సింగ్ బీఆర్ఎస్లో పోతుండో హరీష్ రావుతో మాట్లాడిండో అని కంపు లేపిర్రు. ఇక ఈయనే లేదు నేను సచ్చినా బతికినా నేను ఒంటరిగానైనా పోరాడతా కానీ నేను ఎండ్లకు పోను, ఎందుకంటే అన్నకు పోయి ఇండ్లకు పోయి నా సిద్ధాంతాలను నేను కాల రాసుకోను అని ఇక మరి ఈ కోయిలాగా లెంకలు కొడుతుంది. మొత్తానికి కిషన్ రెడ్డి వల్లే పవర్ రాలే. కిషన్ రెడ్డి మన్ను తిన్న పామోలే చిన్నగా తాంబేలు నడకోలే పోతుండు. ఒకప్పుడు బీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ ఇవాళ 7 వెనక వల్ల 7 లెక్కల పడ్డది. దానికి కారణం ఎవరు? కిషన్ రెడ్డి అనేది ఇక మరి రాజా సింగ్ ఈ రకంగా ఈయన లొసుగులు ఏడ ఉన్నాయి. గతంలో కూడా రాజా సింగ్ ఏమన్నాడు? కిషన్ రెడ్డి జర్ర నువ్వు నా తోక కోయవయా, నువ్వు నా తోక కోస్తే నీ భాగవతం ఏందో బయట పెడతా, నీ చిట్టా ఏందో విప్పుతా, నీ గుట్టు ఏందో రట్టు చేస్తా, నీ కథలన్నీ కాకమ్మ కథలు లెక్క మొత్తం లోకం వెలుపున ఎలిచి పారగొడతా అని రాజా సింగ్ గతంలో కూడా సవాల్ ఇసిరిండు. ఇక ఇప్పుడు కూడా మళ్ళా కిషన్ రెడ్డి వల్లనే మాకు పవర్ రాలేదు అనేది కూడా ఆంబాయ వెళ్ళబోసుకుంటులా. మొత్తానికైతే ఇక హైకమాండు నన్ను విలువ నంపితే మతులా వందిస్తే తెలంగాణలో బీజేపీ రాజకీయంలో ఏం నడుస్తుంది అనేది నేను బట్టబయలు చేస్తా, అధిష్టానం చెవులేస్తా అనేది మాత్రము ఇక రాజా సింగ్ మాత్రం ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుండులా. చలో చరణ్ ఫ్యాన్స్ దబిడి దిగొచ్చిన శిరీష్ రెడ్డి. ఇక ఈ కోయిలాగా ఈయన దిల్ రాజు అన్న ప్రొడ్యూసరు, సినిమా నిర్మాత దిల్ రాజు అన్న, ఈయన కూడా ప్రొడ్యూసరే నిర్మాత. కాకపోతే ఈ కోయిలాగా ఎప్పుడు త్వరలో పట్టే ఉంది, అంతకాలం దిల్ రాజు కోయిలాగా లెక్క బయటికి రాలే. ఇక ఏమో అన్నదాట ఈ కోయిలాగా శిరీష్ రెడ్డి ఏమో అన్నదాట. ఇక మరి గేమ్ చేంజర్ సినిమా మీద ఏదో చేస్తే దాని మీద ఇక రామ్ చరణ్ అభిమానులు ఇక ఆయన శిరీష్ రెడ్డి మీద ఏసేదే మన్ను పోసేదే రాయి, ఏసేదే రాయి పోసేదే మన్ను. ఇక గా రకంగా ఇక వీళ్ళ పంచాయతీ నడుస్తుంది. ఇక లేదు నేనేదో మాట జారి పుసుక్కున ఏదో అన్న కానీ క్షమాపణ కోరుతున్నాను కూడా పబ్బది పట్టిండాట. ఇక వీళ్ళ పంచాయతీ ఇట్ట ఉంది. కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి. 14న ప్రారంభించనున్న ముఖ్యమంత్రి. తుంగతుర్తి నుండే శ్రీకారం. మందుల సామేలు. మొత్తానికి కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయి, లక్షల కొద్దిగా రాబోతున్నాయి. ఒకప్పుడు 10 ఏళ్ల కాలంలో లక్షల కొద్దిగా రేషన్ కార్డు దరఖాస్తులు మూలకు మూలిగినాయి, చెత్తకుప్పలల్లో పేరుకపోయినాయి, చెత్తబుట్టలల్లో చెదలు పట్టినాయి. ఇక ఇప్పుడు ప్రజాపాలన అని ఇక మరి రేవంతం అయ్యే భుజాన్ని వేసుకొని తిరుగుతుండు. ఇక రేపో మాపో దగ్గరికి వచ్చింది, మూతికాడికి వచ్చి కూర్చుంది పండుగ, కొత్త రేషన్ పండుగ మూతికాడికి వచ్చి కూర్చుంది. ఇక లక్షల మందికి ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయట. శుభవార్త చెప్పిందులో తెలంగాణ సర్కారు ఇక సపట్టు కొట్టుది. కేసీఆర్ హరీష్ రావు చేసిన సంతకాలే.